ఎవరైనా తిన్నట్లయితే ప్రెగ్నెన్సీ కూడా ఆహ్, పో పోవడం ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇదొక జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా వచ్చినటువంటి ఒక ఒక నూతన వంగడంగా మేము అభిప్రాయం, అనుమానం కూడా వ్యక్తం చేస్తాను మేడం. ఖచ్చితంగా ఇందులో కూడా నిషేధిత సంకరజాతి వంగడాలు ఉన్నాయనేది కూడా మాకు బలమైనటువంటి అనుమానం ఉంది మేడం. ఎందుకంటే రైతులు గత ఎన్నో సంవత్సరాలుగా తినేటటువంటి ఆహార పదార్థాలే కదా! ఇప్పుడు తిన్నప్పుడు ఎందుకు ఆ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. చాలా చోట్ల కూడా మనకు తెలిసింది కొంతే. చాలా చోట్ల కూడా తిని పెరాలసిస్ బారిన పడి గానీ, చనిపోయినటువంటి పరిస్థితులు గానీ ఉన్నాయి. కానీ ఎవరైనా ఇక్కడ చనిపోయినప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ అనేది బాగా రిమోట్ ఏరియా కాబట్టి, ఆ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అంటే పారదర్శకంగా ఉండడం లేదు. అసలు ఎందువల్ల చనిపోయిండనేది కూడా ఇక్కడ చెప్పడం లేదు పూర్తిగా కూడా. కాబట్టి దానివల్ల మనం దీన్ని నిర్ధారించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేడం. ఇక్కడ సాగవుతున్న పంట ఎంత డేంజరో మరో రైతు చెప్తున్నాడు. ఆయన మాటలు ఒకసారి వినండి. జన మనిషి కొద్దిగా ఎందుకంటే 2 కంపెనీలు ఇత్తనాలు వేసింది మేడం. ఒక కంపెనీ ఒక 5 ఎకరాలు, ఒక కంపెనీ ఒక 5 ఎకరాలు. అంటే మాది ఒక సొంతం, మాది ఒక 3-4 ఎకరాలు ఉంటుంది. మిగతాది కౌలు. సరే కౌలుకు నేను కూడా చెప్పాను, ఎందుకంటే నేను చేత కావటం లేదురా, వ్యవసాయం ఎక్కువ పెంచమాకు అని అంటే, అబ్బాయికి పెళ్ళి ఉన్నది, మరి వ్యవసాయం పెంచకపోతే డబ్బులు ఎట్లా వస్తాయని చేసి హైటెక్ 5, సింజంట 5. అయితే సింజంట మొత్తం ఇరుపుడు అయిపోయిందండి. మొన్న ఇరిస్తే ఎకరానికి అది 3 టన్నులు వస్తుంది అన్నాడు. 3 టన్నులు కాదు కానీ 2 టన్నులు, మొత్తం 5 ఎకరాల మీద 4.5 వచ్చింది, అంతే తగ్గింది. సరిగా అది ఎంతో కొంత ఇక ఆ కంపెనీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే అమ్మాలి. అది ఏమన్నా వడ్లుగా ఎవరికైనా నమ్మటానికైనా మనం అమ్మటానికి వీలు లేదు. వాళ్ళకి ఇచ్చేసాం, పంపించినాం, ఇంకా లెక్కలకైతే పోలేదు. అది ఎంత వస్తుందో ఎంత పోద్దో చెప్పలేము. వేరే టోళ్ళు కొనాలి మేడం అది. ఎందుకంటే అది దాని అన్న సాలు ఒకటే ఉంటుంది, 5 సార్ల మధ్యన ఒక సాలు ఉంటుంది. ఆ సాలు కంకులే తినాలి, మిగతాయి ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అది మామూలుగా జబ్బు రావచ్చు, కాలు చేయబడిపోవచ్చు, లేకపోతే చచ్చిపోవచ్చు. అది ఉంటుంది. ఆ కంపెనీ వరకే వస్తుంది. అది రైతులు సాగుకారులు కూడా కొనే ఇత్తనం కాదు అది. అదే మిర్చి అయితే నాకు కారం కావాలని వేరే టోళ్ళు కొనవచ్చు. కానీ ఈ కంపెనీ అట్లా కాదు, ఈ ఇత్తనాలు అట్లా కాదు. ఆ కంపెనీ వాడు కొన తప్ప మళ్ళీ వేరే టోడు కొని దాన్ని వాడుకుంటానికి కూడా తినటానికి కూడా పనిచేయదు. అదే మానసికంగా బాధపడి, ఆ మానసికంగా మొన్న ఇక 20 రోజులు కాలేదు, అదే మానసికంగా గింజలు ఎక్కక చీరి చూసి డబ్బాలు పట్టుకొని ఇంటికి వచ్చిండట, నాకు తెలియదు. ఇక ఇది ఎక్కాయి, ఇక ఇప్పుడు అప్పులలో పడేటట్టున్నది. ఇప్పుడు 10 ఎకరాలు అంటే దాదాపు 1,50,000-2 లక్షల దాకా పెట్టుబడి అయింది. మోటార్లు కొనుక్కోవటం కానీ, ఈ వ్యవసాయం ఎద్దున్న కానీ దీనికి కానీ బొచ్చుడు అయినాయి కదా 2 లక్షల దాకా. ఇక లాభం లేదు. పిల్లగాడు చూస్తే చిన్నోడు, వ్యవసాయంలో సాగుదల లేదానికి, ఆడికి పొజిషన్ లేదు. ఇక మానసికంగా చెప్పుకోలేక, భార్యకు కూడా చెప్పుకోలేని పొజిషన్ అయింది. డబ్బులు లేవు. ఇక పొజిషన్ ఏం చెప్పాలనో అర్థం కాక, పిల్లలు కూడా ఇంటికాడనే ఉన్నారు కానీ ఇంటి దగ్గరే తెలవకుండా మా ఇల్లు వేరే. ఇక వచ్చి ఉండటం మరి ఎట్ట చేసుకున్నాడో, ఇక కొంచెం అది మందు పోసుకొని దాని మీద ధైర్యం మీద పోసుకున్నాడు మేడం. జరిగిన వాస్తవం అది. ఇక అతన్ని ఎవరు తిట్టలేదు, కొట్టలేదు. ఇక ఇదే మానసికంగా మతిలో పెట్టుకున్నాడు. ఇక సంవత్సరం నాకు ఇక ఇదే ఇక సదిస్ అనుకున్నాడు. మందు పోసుకొని చాలా ట్రై చేసినాం కానీ ఇక వాడు మందు తాగిన దాని మీద ఇంకా అది ఎక్కువ తాగిండు కాబట్టి ఇక 24 గంటల వరకే బతికిండు. వరంగల్ దాకా తీసుకుపోయినాం కానీ హాస్పిటల్లో చనిపోయింది మేడం. ఇప్పటి వరకు తన గొంతులో ఆవేదన మొత్తం వినిపించిన సత్యం అనే ఈ రైతు ఇంత బాధతో ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ మాయదారి విత్తనాలను సాగు చేసి నష్టపోయి ఇతని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకని ఆ కన్నీటి ఆవేదన అంతా కూడా పోవటం కారణం పెరిగిన సొప్ప గింజలు ఎక్కకపోవటం. ఇక ఏరియాలో అది అందులోటి మళ్ళీ అది ఇసప్రయాణమైన పంట అది మన ఏరియాలో అసలు అది రద్దు చేయటం తప్ప, అది చేసినా కానీ ఏ రైతు కూడా ఇక బాగుపడ్డు. మనుషులు చనిపోవటం తప్ప బతికే అవకాశం అయితే లేదు ఆ పంట మీద. ఎందుకంటే ప్రతి మనిషి, అందులోకి పోయిన మనిషి మందు కొట్టినా వ్యాధి వస్తుంది. తర్వాత అందులో పడని మనిషి అయితే 2 రోజులకే పడిపోతాను. మా ఊళ్ళో అయితే ఇప్పుడు సంవత్సరం అయింది. పోయిన మొక్కజొన్నలు తీసేటప్పటికి పడ్డ మనిషి వరంగల్ ఎంజీఐ అని చూసినా కానీ ఇప్పుడు కొద్దిగా జాయిగా నడుస్తుంది. అప్పుడైతే కాలు చేయి మొత్తం పడిపోయి పోతే ఒక 6 నెలల దాకా అందులో ఉన్నాం.
తర్వాత ఇప్పుడు అంత పట్టేస్తుంది, మనం పట్టి లేపి నిలబెడితే నిలబడుతుంది, కూర్చుంటుంది. మళ్ళీ మంచాలు కూడా లేపి కూర్చోబెడితేనే కూర్చుంటుంది, ఇంకా పని చేయదు.